మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఈ చిత్రంలో ప్రభాస్ కూడా నటించడమే. అలానే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇలా స్టార్ కాస్టింగ్ ఉండడంతో కన్నప్ప ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని అంతా అనుకుంటున్నారు. అయితే ఇటీవల ప్రభాస్ ఫస్ట్ లుక్ని టీం రిలీజ్ చేసింది. కానీ దీనిపై ఊహించని విధంగా ట్రోలింగ్ వచ్చింది. ప్రభాస్ లాంటి స్టార్ ఉన్నా సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారంటూ ఫ్యాన్స్ కన్నప్ప టీంని ఏకిపారేస్తున్నారు. అసలు ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తుంటే ఇలా తయారు చేశారంటూ ఫైర్ అవుతున్నారు. కొంతమంది అయితే అసలు ప్రభాస్ ఈ సినిమాని ఎందుకు ఒప్పుకుంటున్నారు అంటూ కూడా పోస్టులు చేస్తున్నారు. ఇలాంటి వేళ ప్రభాస్ గురించి మంచు లక్ష్మి మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ ప్రతిదానికి ఎస్ చెప్తాడు. ఎవరితోనైనా ఒకసారి కనెక్ట్ అయ్యాడంటే వాళ్ళకి నో చెప్పడం ప్రభాస్కి తెలియదు. ఒకసారి ఇలానే టీచ్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమం కోసం నేను ప్రభాస్ని సాయం అడిగా. వెంటనే దీనికి ఎంత డబ్బు కావాలి చెప్పు అని అడిగాడు. నేను షాక్ అయ్యా. నాకు కావాల్సింది డబ్బు కాదు, ఈ ఈవెంట్ గురించి ఒక ట్వీట్ పెట్టు, అలాంటి సాయం అని చెప్పా. అయితే ప్రభాస్ మా అందరికంటే నాన్నకి ఇంకా ఎక్కువ క్లోజ్, వాళ్ళు తరచూ మాట్లాడుకుంటూ ఉంటారు అంటూ మంచులక్ష్మి చెప్పారు. ఈ వీడియోని ప్రభాస్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అడిగితే నో చెప్పడు కదా అని ఇష్టం వచ్చినట్లుగా ప్రభాస్కి వాడేస్తున్నారుగా అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా కన్నప్ప సినిమాలో ప్రభాస్ పాత్ర సరిగ్గా లేకపోతే మాత్రం వేరేలా ఉంటుందంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని ఇంచుమించుగా ఇలానే తన ఇంటర్వ్యూలో చెప్పారు మంచు విష్ణు. కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటించాలని డైరెక్ట్గా తన తండ్రి అడిగినట్లు మంచు విష్ణు చెప్పారు. అందుకే ప్రభాస్ వెంటనే ఎస్ చెప్పారన్నారు విష్ణు.